వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతిని అరెస్ట్ చేయించిన రోహిణి తన తప్పు తెలుసుకొని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. రోహిణి గురించి అందరికీ నిజం తెలియడంతో ప్రభావతిని ఏ విధంగా రోహిణి అరెస్ట్ చేయించింది? ప్రభావతి తన తప్పును తెలుసుకొని మీనాకి క్షమాపణ ఏ విధంగా చెప్పింది? అసలు రోహిణి నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడడానికి కారణమేంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి రోహిణి నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడాలని ఎస్ అని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక సుందరి పెళ్లికి ఇక మాణిక్యం పెళ్లి కొడుకు మేనమామగా రావడంతో అందరికీ కూడా నిజం తెలుస్తుంది. మాణిక్యం చేత రోహిణి అంతా నాటకం ఆడిచ్చిందని, ఇంకా ఇంట్లో వాళ్ళందరి ముందు ఇక రోహిణి నిజస్వరూపం బండారం బయటపడిపోతుంది. ముఖ్యంగా తనకు ఇంతకు ముందే పెళ్ళయిందని, ఆల్రెడీ ఒక చిన్న కొడుకున్నాడని, తన కన్న తల్లి దగ్గర ఆ కొడుకుని వదిలేసిందని, తను మనోజ్ను రెండో పెళ్లి చేసుకుందని ఇంట్లో వాళ్ళందరి ముందు తెలియడంతో ప్రభావతి అలాగే ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇన్నాళ్ళు మీనా ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను నమ్మలేదు. ఇంత దారుణంగా నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా అని చెప్పి ప్రభావతి వెళ్ళి రోహిణి చంప పగలగొడుతుంది. అలాగే మనోజ్ కూడా చిచ్చి నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వు నన్ను ప్రేమించాను అని అంటే నేను నమ్మాను, కానీ నువ్వు ఇంత నాటకం ఆడతావా అది ఇది అని మనోజ్ కూడా చాలా దారుణంగా తిడుతూ ఉంటాడు రోహిణిని. రోహిణి ఏమో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో మీరు తెలుసుకోండి. అప్పుడు మీరే నన్ను ఏమీ అనరు. నన్ను దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి అంటుంటే మళ్ళీ చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావే? నువ్వేమన్నా పెద్ద అందగత్తు అనుకుంటున్నావా? లేకపోతే నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా ఇదనుకుంటున్నావా? అసలు నువ్వేంటి, నీ బతుకేంటి? నువ్వు ఇంత దారుణంగా మమ్మల్ని అందరినీ మోసం చేయడానికి ఎంత ధైర్యం? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో వాళ్ళని నువ్వు మోసం చేస్తావు అది ఇది అని చెప్పేసి ప్రభావతి ఇంకా తిడుతూ ఉంటుంది. సత్యమేమో ఉండు ప్రభావతి, అసలు తను ఏం చెప్తుందో వినాలి కదా అని అంటుంటే ఇంకా ఏంటండి చెప్పేది? తనకి ఆల్రెడీ పెళ్ళయింది, చిన్న బాబున్నాడు, ఇంకా ఇప్పుడేమో ఇంత జరుగుతుంది దారుణంగా. అంటే ఈ విషయాలు ఎవరితోనో ద్వారా తెలిస్తేనే గాని మనకు తెలియవా? అదేదో రోహిణినే ముందే చెప్పుండొచ్చుగా, తన పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. అయినా తను ముందే చెప్తే, ఇదంతా చెప్తే ఖచ్చితంగా మనం ఈ పెళ్లికి ఒప్పుకునే వాళ్ళమా ఏంటి అని చెప్పేసి ప్రభావతి తిడుతూ ఉంటుంది. మనోజ్ కూడా ఇంకా అసలు నువ్వు నా జీవితంలో ఉండొద్దు, నిన్ను చూస్తేనే నాకు చాలా చిరాకు వస్తుంది, నువ్వు మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తావా, అసలు నేను ఒప్పుకోను నిన్ను అని చెప్పేసి తిడతాడు. తిట్టేసరికి ఇంకా రోహిణి ఇంకేం చేయాలో అర్థం కాదు. మాకు ఎన్నోసార్లు మీనా చెప్పింది, అయినా సరే మేము వినలేదు, నువ్వే ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేసావు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంక అప్పుడు రోహిణి ఏమో తిరగబడిద్ది. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? నేనేమన్నా మీనాలాగా సైలెంట్గా ఉంటాననుకుంటున్నారా? నేనంత సైలెంట్గా ఉండే టైప్ కాదు, మీ అందరి అంత చూస్తాను. మీరేమైనా తక్కువ తిన్నారా? మా నాన్న మలేషియాలో ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు, అన్నన్ని డబ్బులు పంపిస్తూ ఉంటే అన్నీ తీసుకున్నారుగా. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నాకు రెండో పెళ్ళైనా ఇంకో పెళ్ళైనా నా నుంచి డబ్బులు వస్తే మాత్రం మీకు కావాలి అని చెప్పేసి ఇంకా రోహిణి అయితే ఇంట్లో వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ నువ్వు ఇంక నుంచి బయటికి వెళ్ళి చెప్పుకో అని చెప్పి ప్రభావతి మెడబట్టుకొని ఇంకా బయటికి గెంటేసిద్ది రోహిణిని. అలా గెంటేసేసరికి ఇంకా నేనేమి సైలెంట్గా ఉండే రకాన్ని కాదు, మీకు బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా అత్తగారు వాళ్ళు నా మీద గృహహింస దాడి చేస్తున్నారని చెప్పేసి ఇంకా కేసు పెట్టిద్ది. కేసు పెట్టేసరికి ఇక పోలీసులు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇక్కడ ప్రభావతి గారు అంటే ఎవరు అని అడుగుతారు. నేనే, ఏమైందండి ఏంటి అని అంటే ఇక అప్పుడు లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ మీద కేసు ఫైల్ అయింది, రోహిణి గారు కేసు పెట్టారు అని చెప్పి అనగానే ఒక్కసారికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ఆ దెబ్బతో మొత్తం ఇంట్లో వాళ్ళందరూ అడ్డుపడినా కూడా ఇంకా ప్రభావతిని అరెస్ట్ చేయిస్తే తీరుతారు. ఇక రోహిణి బయటే ఉంటుంది. అసలు ఇంట్లో వాళ్ళందరూ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటే మీరేమీ టెన్షన్ పడకండి, ఖచ్చితంగా ఈ విషయంలో మేమేం చేయలేము, కాకపోతే మీరు ఏమైనా చేయాలి అంటే కోర్టుకు వచ్చి చూసుకోండి అని చెప్పి పోలీసులు అయితే ఇంక ప్రభావతిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు.
తీసుకెళ్ళిపోతే ఇక తనలో తానే అనుకుంటా ఉంటుంది, అసలు నేను ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేశాను మీనా విషయంలో. తనని ఏ అత్తగారు కూడా పెట్టనింత దారుణంగా బాధలు పెట్టాను, అంత దారుణంగా తిట్టేదాన్ని, ఇంకా అసలుకి చాలా చీప్గా కూడా చూశాను. అయినా కూడా మీనా ఏనాడు నా గురించి కానీ నా ఇంటి గురించి కానీ తప్పుగా మాట్లాడలేదు వేరే వాళ్ళ దగ్గర. అంతెందుకు ఎక్కడా కూడా పరువు తక్కువ పనులు చేయలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. మేము తనని ఎంతలాగా బాధలు పెట్టినా తను ఇంకా ఇంకా మాకు మా కుటుంబానికి సేవలు చేస్తూనే ఉంది. ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా సాయపడింది. ఇవన్నీ నాకు తెలుసు. కానీ అవన్నీ ఒప్పుకుంటే నా అహం దెబ్బతింటుందని ఒప్పుకోలేకపోయాను అని ప్రభావతి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ రోహిణిని ఎంత నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను. మొదటి నుంచి మీనాని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ రోహిణిని అలా కాదు. ప్రతి విషయంలోనూ తనని ఎంతో బాగా చూసుకున్నాను, ఎంతో గారాబంగా ఉన్నాను. నా మనోజ్కి భార్య అన్న కారణంతో తనని ఎంతో బాగా చూసుకున్నాను. తను ఎన్నోసార్లు నన్ను బ్లేమ్ చేసినా కూడా నేనేం మాట్లాడలేదు. దానికి కారణం నేనే అని చెప్పి ఇంకా తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక అప్పుడు ప్రభావతి ఏమో అరెస్ట్ అయ్యి ఇంకా సెల్లో ఉంటుంది. సెల్లో ఉండి చేస్తుంటే ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోలీస్ స్టేషన్ బయటకుంటే ఇంకప్పుడు బాగా రిక్వెస్ట్ చేస్తుంది మీనా, సార్ ప్లీజ్ ఒక్కసారి మా అత్తయ్య గారితో మాట్లాడివ్వండి, మేము ఇంకేం మాట్లాడం, మేము డైరెక్ట్గా మీరు అన్నట్లు బెయిల్ తెచ్చుకుంటాం. కానీ ఆవిడికి ధైర్యం చెప్పాలి కదా, ఆవిడ ఇప్పటికే చాలా కుమిలిపోయారు కుటుంబం విషయంలో, మీరు ఇట్లా చేయకండి, ఒక్కసారి మమ్మల్ని కలవనివ్వండి అని చెప్పి బతిమలాడితే ఇంకప్పుడు సరే అని చెప్పి 2-3 వెళ్ళండి, అంతే ఓపలోమని వెళ్ళిపోవద్దని చెప్పి పోలీసులు చెప్తారు. చెప్పేసరికి సరే అని చెప్పి బాలు అలాగే మీనా ఇంకా సత్యం వెళ్తారు. సత్యం లోపలికి వెళ్ళి ఇంకా మాట్లాడుతుంటే, నువ్వేమీ కంగారు పడకు ప్రభావతి, మేము నీకు ఎలా అయినా సరే బెయిల్ ఇస్తాము, ఇదంతా కూడా రోహిణి చేసిన కుట్రని తెలియడంతో ఇంకా అందరూ కూడా బయట పెట్టాలనే ప్రయత్నిస్తూ ఉంటాము, మొత్తం నిజానిజాలన్నీ బయటపడతాయిలే అని చెప్పి అంటే ఇక బాలు ఏమో బాధపడుతూ, నువ్వేం బాధపడకు ప్రభావతమ్మ, నువ్వు అసలు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను, నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను బయటకు తీసుకొచ్చి తీరుతాను, ఆ పారులమ్మ చేసిన పనులన్నీ బయట పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలు కూడా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య మీరేం బాధపడకండి, మిమ్మల్ని ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది, మీరేమి ఇలా భయపడి ఇలా ఉండొద్దు, ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే సెటిల్ అయిపోతాయిలే అని చెప్పి అంటుంటే ఇక చేతులు పట్టేసుకుని సెల్లో నుంచే నన్ను క్షమించమ్మా మీనా, నేను నిన్ను విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను, నాకు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి, కాకపోతే నేను ఈ విషయంలో చాలా చిన్న చూపు చూశాను, నిన్ను ఎన్నో బాధలు పెట్టాను, ఎంతో బాగా టార్చర్ చేశాను, అయినా కూడా నువ్వు ఎప్పుడు మా పరువు తక్కువ పనులు చేయలేదు, మా ఇంటి మీదకు తీసుకురాలేదు, కానీ నేను ఆ రోహిణిని ఎంత బాగా చూసుకున్నాను, అయినా కూడా తను ఇలా చేసింది, నన్ను క్షమించమ్మా మీనా అని చెప్పి చేతులు పట్టుకు క్షమాపణ అడుగుతుంది. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య, మీరు అవేమీ ఆలోచించకండి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది మీనా. తర్వాత రోహిణి మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ప్రభావతికి మీనా బెయిల్ తీసుకొస్తుందా లేదా, రోహిణిని తన ఇంట్లో కోడలిగా అంగీకరిస్తుందా లేదా ప్రభావతి అనే విషయాలన్నీ తెలియాలి అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలంటే